మన బట్టిప్రోలోనే తెలుగు పుట్టిందని, ఇక్కడ బుద్ధుని అవశేషాలు ఉన్నాయని ఎంతమంది తెలుసు? బట్టిప్రోలు అంటే కేవలం గ్రామం కాదు, ఇది భారత బౌద్ధ నాగరికతకు ఒక చారిత్రక సాక్షి. ఇప్పుడు ఈ ప్రాంతం ఇండియన్ ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్ కింద అయితే ఉందండి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోనే ఇక్కడ బౌద్ధ స్తూపం స్థాపించబడింది. ఇక్కడ లభించిన బట్టిప్రోలు లిపి దక్షిణ భారతదేశ లిపి చరిత్రకు కీలక ఆధారం. 3వ శతాబ్దంలోనే మౌర్యుల కాలం నాటి కుబేరకుడు ఇక్కడ బౌద్ధ ధర్మ భిక్షువులచే అత్యంత పవిత్రమైన బుద్ధ భగవానుడి ధాతువులని వెలకట్టలేని వెండి, బంగారు నాణ్యాలను నిక్షిప్తం చేసి వాటిపైన మహాస్తూపాన్ని నిర్మించడం జరిగిందని తెలుస్తుంది. అప్పటి నుండి 4వ శతాబ్దం వరకు గొప్ప బౌద్ధ క్షేత్రంగా విరాజులుతూ దేశ విదేశాల నుండి వచ్చిన బౌద్ధ భిక్షులు ఇక్కడే స్నానాలు ఆచరించేవారు. ఆ రోజుల్లోని ఈ మహాస్తూపాన్ని కట్టడానికి పెద్ద పెద్ద ఇటుకరాలను ఉపయోగించారని మీరు నమ్మరు. ఇక్కడే ప్రత్యేకమైన బట్టిప్రోలు లిపి లభించింది. ఇది ప్రాచీన బ్రాహ్మీ లిపి యొక్క రూపాంతరం. భారతదేశంలోని బుద్ధుని విగ్రహం లేని మొట్టమొదటి బౌద్ధ స్తూపం అండి ఇది. బాపట్ల జిల్లాలోని బట్టిప్రోలు అనే గ్రామంలో డెల్టా ప్రాంతంలో నిర్మించబడి ఉంది. దయచేసి మన గవర్నమెంట్ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ఒక బుద్ధుని విగ్రహాన్ని నిర్మించి ఒక టూరిస్ట్ హబ్ గా మారిస్తే మన బాపట్ల జిల్లాకి, అమరావతికి, బట్టిప్రోలుకి ప్రత్యేకమైన పేరుని గుర్తింపుని తీసుకొస్తుంది. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో కొట్టండి. ఇట్లా మీ కోటి ఫ్యామిలీ మ్యాన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.